అలానే విశేషం. ప్రభుత్వాలకి ఆదాయ వనరులుగా ఉండేటువంటి రంగాల్లో రియల్ ఎస్టేట్ రంగం కూడా ఒకటి. సాధారణంగా రియల్ ఎస్టేట్ బాగుంటే రిజిస్ట్రేషన్ రూపంలో ఇన్కమ్ వస్తుంది. అందుకే ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆ విషయంలో కేసీఆర్ గారు తెలంగాణలో రియల్ ఎస్టేట్కి బాగా బూస్టప్ ఇచ్చారు. అది ఇప్పుడు తెలంగాణలో రియల్ ఎస్టేట్ కుప్పకూలడానికి కారణమైంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ని పెంచడానికి, రియల్ ఎస్టేట్కి బూస్టప్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆ రోజున కేసీఆర్ గారు చేసిన దానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న దానికి చాలా వ్యత్యాసం ఉంది. అప్పట్లో లేని రేట్లని, లేని డిమాండ్ని ఉన్నట్టుగా క్రియేట్ చేసి భూముల ధరలని పెంచేశారు కేసీఆర్ గారు. దాంతో నీటి బుడగ అయిపోయింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి డిమాండ్ని పరిగణలోకి తీసుకొని కొన్ని వెసులుబాట్లని ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. ఆ కారణం చేత రియల్ ఎస్టేట్ ఊపందుకుంటుంది ఆంధ్రప్రదేశ్లో అనేటువంటి అంచనా వేస్తూ ఉన్నారు. ప్రభుత్వం వైపు నుంచి రిలాక్సేషన్స్ చాలా ఇచ్చారు. గతంలో ఉన్నటువంటి నిబంధనలకి ఇప్పుడు సడలించినటువంటి నిబంధనలకి చాలా తేడా ఉంది. ఆల్మోస్ట్ యూజర్ ఫ్రెండ్లీ లాగా రియల్ ఎస్టేట్ ఫ్రెండ్లీ విధానాలని తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆ విధానాలే ఇప్పుడు రియల్ ఎస్టేట్కి బూస్టప్ ఇస్తుంది. విధానపరంగా కాకుండా ఆర్టిఫిషియల్గా కేసీఆర్ గారు క్రియేట్ చేశారు తెలంగాణలో. బట్ ఆంధ్రప్రదేశ్లో అలా కాదు. విధానపరమైన నిర్ణయాలు తీసుకొని రియల్ ఎస్టేట్కి రియల్ గ్రోత్ చూపించాలి అనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఏంటి ఆ నిర్ణయాలు అనంటే కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాల్లో ఇదిగో చూడండి, ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ రంగం తిరిగి గాడిలో పట్టడానికి ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తుంది. భవన నిర్మాణ లేఅవుట్ ఆమోదాల సరళీకరణ. గతంలో బిల్డింగ్లు కట్టడానికి కానీ, భవన నిర్మాణాలకు కానీ, లేదంటే లేఅవుట్లు వేయడానికి కానీ టౌన్ ప్లానింగ్ చుట్టూ తిరుగుతుండేవాళ్ళు. టౌన్ ప్లానింగ్ ఆఫీసుల చుట్టూ తిరుగుతుండేవాళ్ళు. వాళ్ళకి తృణమో పొలమో ఇస్తే తప్ప వాళ్ళు పర్మిషన్ ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏం చేస్తారు, వాటిని సరళీకరించారు. సింగిల్ విండో క్లియరెన్స్ వ్యవస్థను తీసుకొచ్చారు. అక్కడ సింగిల్ విండో క్లియరెన్స్ తీసుకురావడం ద్వారా అన్ని టౌన్ ప్లానింగ్ నుండి అందరు అధికారుల దగ్గరికి వెళ్లకుండా డైరెక్ట్గా సింగిల్ విండో ద్వారా ఈ పర్మిషన్ తీసుకుంటారు. ఇక అమరావతి అభివృద్ధికి స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేశారు. ఈ స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేయడం ద్వారా ఒక రకంగా చెప్పాలంటే స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక ప్రాంతంగా అది అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. ఇక భూ వివాదాల తగ్గింపు వంటి అనేక చర్యలు తీసుకున్నాం. భూ వివాదాలు అనేది రియల్ ఎస్టేట్లో ఒక పెద్ద ఇష్యూ. ఆ భూ వివాదాలని లేకుండా వీలున్నంత వరకు పరిష్కరించేందుకు అక్కడ ప్రభుత్వం యాక్ట్ చేస్తుంది, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ క్రమంలో. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏపీ భవన నియమాలు 2017, ఏపీ భూమి అభివృద్ధి నియమాలు 2017లో మార్పులు తీసుకొని రియల్ ఎస్టేట్ రంగాన్ని బలోపేతం చేసింది. 2017లో ఏ విధంగా అయితే భవన నిర్మాణానికి నిబంధనలు, అలాగే భూముల అభివృద్ధికి సంబంధించిన నియమాలు ఉన్నాయో వాటిని కంప్లీట్గా మార్చేసి రియల్ ఎస్టేట్ రంగాన్ని బలోపేతం చేసింది. లేఅవుట్లలో కనీసం రోడ్డు వెడల్పును 12 మీటర్ల నుంచి 9 మీటర్లకు తగ్గించారు. గతంలో 2017 ప్రకారం అయితే లేఅవుట్లకి ఖచ్చితంగా 12 మీటర్ల రోడ్లు ఉండాలి. ఇప్పుడు 12 మీటర్లు కాస్త 9 మీటర్లకు తగ్గించేశారు. ఇక గేటెడ్ కమ్యూనిటీలకు, హైరైజ్ భవనాలకు ఆమోదాలు సరళీకరించారు. గేటెడ్ కమ్యూనిటీలకు కానీ లేదంటే హైరైజ్ బిల్డింగ్లు కట్టాలని ఎవరైనా వస్తే వాళ్ళకి వీలున్నంత వరకు పర్మిషన్స్ని ఈజీగా ఇవ్వడానికి నిబంధనలను సడలించారు. 30 మీటర్లకు పైబడిన భవనాలకు మాత్రమే పర్యావరణ డెక్ అనుమతులు అవసరం. ఇప్పుడు ఎత్తును బట్టి కూడా పర్మిషన్ చూస్తుంటారు. సో 30 మీటర్లకు పైబడినటువంటి భవనాలకు మాత్రమే ఈ పర్యావరణ డెక్ అనుమతులు అవసరం. ఇంతకుముందు 30 మీటర్లకి పైబడిన వాటికి కూడా, తక్కువ ఉన్నటువంటి కూడా అవసరం. కానీ ఇప్పుడు 30 మీటర్లు పైబడినటువంటి వాటికి అని చెప్పి నిర్ణయం తీసుకుంది. ఇక 5 అంతస్తులకు దిగువ భవనాలకు ఆమోదాలు అవసరం లేదు. సో 5 అంతస్తులకు దిగువ, 5 అంతస్తుల కంటే తక్కువ భవనాలు, 5 అంతస్తుల కంటే పైన అయితేనే ఆమోదాలు అవసరం.
ఈ 5 అంతస్తుల వరకు కట్టుకోవచ్చు భవనాన్ని. 5 అంతస్తుల వరకు అసలు ఏమీ లేదు, రెగ్యులరైజేషన్ కూడా అవసరం లేదు. 5 అంతస్తుల వరకు మీరు వితౌట్ పర్మిషన్, ఆమోదాలు లేకుండానే కట్టుకోవచ్చు. ఇంతకుముందు ఏంటంటే కొన్ని పర్మిషన్స్ తీసుకొని 1 ఫ్లోర్ 2 ఫ్లోర్ వేసుకునేవాళ్ళు. ఇప్పుడు అవసరం లేదు, 5 ఫ్లోర్ల వరకు వేసుకోవచ్చు అని చెప్పి పర్మిషన్ ఇచ్చేశారు. ఇక 500 చదరపు మీటర్లు మించినటువంటి ఫ్లాట్లలో సెల్లార్లు నిర్మించవచ్చు. ఇంతకుముందు ఈ ఫెసిలిటీ లేదు. ఇప్పుడేంటి 500 చదరపు మీటర్లు మించినటువంటి, అంతకంటే ఎక్కువ ఉంటాయి, 500 మీటర్లు చదరపు మీటర్ల కంటే ఎక్కువ ఉండే విస్తీర్ణం ఉన్నటువంటి ప్లాట్లలో సెల్లార్లు తీసుకోవచ్చు. ఇంతకుముందు సెల్లార్లు తీసుకున్నటువంటి వెసులుబాటు లేదు. ఇప్పుడు టీడీఆర్ బాండ్ కమిటీలో రెవెన్యూ అధికారులు సబ్ రిజిస్ట్రార్లను తొలగించి ప్రక్రియలను వేగవంతం చేశారు. సో రెవెన్యూ సబ్ రిజిస్ట్రార్లు ఉంటే కనుక ఎంత జటిలం అవుతుంది అంటే భూముల ఇష్యూస్ కానీ పరిష్కారాలు టీడీఆర్ బాండ్ల ఇష్యూలో చాలా జటిలం అవుతాయి. అందుకే సబ్ రిజిస్ట్రార్ని అలాగే రెవెన్యూ అధికారులను తొలగించేసి టీడీఆర్ బాండ్ల జారీలో వేగవంతం చేశారు. ఇక దేశంలో మొదటిసారిగా భవన లేఅవుట్ ఆమోదాలకు ఏకీకృత సింగిల్ విండో క్లియరెన్స్ వ్యవస్థను అమలు చేస్తున్నారు. సో దేశంలో ఎక్కడ లేని విధంగా సింగిల్ విండో ఏకీకృత అంటే ఒకే సింగిల్ విండో ద్వారా ఒకేసారి ఈ మొత్తం అన్ని పర్మిషన్స్ అన్ని ఇచ్చేస్తున్నారు. గతంలో మామూలుగా ఫైర్కి, లేదంటే టౌన్ ప్లానింగ్కి ఒకసారి, లేదంటే రెవెన్యూకి ఒకసారి, రిజిస్ట్రేషన్ ఆఫీస్కి ఒకసారి, ఇలా రకరకాలుగా వెళ్ళాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఏకీకృత సింగిల్ విండో క్లియరెన్స్ ఇచ్చేస్తున్నారు. ఇది బిల్డర్లకు ఆదాయాన్ని ఇవ్వడంతో పాటు టైంని కూడా సేవ్ చేస్తుంది. అందుకని ఏకీకృత సింగిల్ విండో క్లియరెన్స్ వ్యవస్థను తీసుకొచ్చింది. హైరైజ్ భవనాలకు సడలింపులు, నాన్ హైరైజ్ భవనాల ఎత్తును 18 మీటర్ల నుంచి 24 మీటర్లకు పెంచారు. సో మామూలుగా నాన్ హైరైజ్ బిల్డింగ్లు, హైరైజ్ బిల్డింగ్ ప్రత్యేకమైనటువంటి హైట్ ఇవన్నీ ఉంటాయి, వాటికి నిబంధనలన్నీ సపరేట్ ఉంటాయి. నాన్ హైరైజ్ బిల్డింగ్లని గతంలో 18 మీటర్లు, అంతకన్నా ఎక్కువ ఉండకూడదు అనేది, కానీ ఇప్పుడు వాటి 24 మీటర్ల వరకు కూడా కట్టుకోవచ్చు అని చెప్పి పర్మిషన్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్లను 28 నుంచి 18% తగ్గించడం, రెపో రేటు కట్తో హౌసింగ్ లోన్లు చౌకగా దొరకడం మరింత మేలు చేస్తుంది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి అనుమతులు, లేదంటే పర్మిషన్కి సంబంధించినటువంటి ఏకీకృత సింగిల్ విండో విధానం ఇవన్నీ తీసుకురావడం ద్వారా ఈజీగా రియల్ ఎస్టేట్ చేయడానికి వెసులుబాటు కలుగుతుంది. దానికి తోడుగా కేంద్ర ప్రభుత్వం కూడా జీఎస్టీని ఇప్పుడు 18% నుంచి 5% తగ్గించింది. 28% నుంచి 18% జీఎస్టీ రేట్లను, ఇది రియల్ ఎస్టేట్ దానికి 28 నుంచి 18% తగ్గించింది. ఇది కూడా రియల్ ఎస్టేట్ ఊపందుకోవడానికి ఉపయోగపడేటువంటి ఒక అంశం. ఇక అలాగే బ్యాంకులు రెపో రేటు కట్ చేసినాయి కాబట్టి బ్యాంకు లోన్లు తక్కువ వడ్డీతోటి లభిస్తుంది. ఇక నాలా చట్టాన్ని రద్దు చేసేసి వ్యవసాయ భూములను నాన్ అగ్రికల్చర్ ఉపయోగాలకు మార్చడానికి సౌలభ్యం కల్పించారు. సో ఇంతకుముందు వ్యవసాయ భూములు ఉంటే వాటిని వాణిజ్య భూముల కింద, లేదంటే నాన్ అగ్రికల్చర్ భూమి కింద మార్చడానికి చాలా కష్టపడేవాళ్ళు. ఇప్పుడు నాలా చట్టాన్ని రద్దు చేశారు, ఆ చట్టాన్ని రద్దు చేశారు. కాబట్టి ఇక నుంచి వ్యవసాయ భూముల్ని వ్యవసాయేతర భూముల కింద మార్చుకోవడం అనేది చాలా ఈజీగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఇది కూడా రియల్ ఎస్టేట్ ఊపందుకోవడానికి ఒక ప్రధానమైనటువంటి అంశం. ఇక విశాఖపట్నం, విజయవాడలో మెట్రో రైలు, భోగాపురం ఎయిర్పోర్టు, హైవేల విస్తరణ వంటి మౌలిక సదుపాయాలు కూడా రియల్ ఎస్టేట్ రంగానికి బలం చేకూరుస్తున్నాయి. మెట్రో రైలు, భోగాపురం ఎయిర్పోర్టు, హైవేల విస్తరణ ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. అంతేకాదు ఇప్పుడు కొన్ని చోట్ల ఎయిర్పోర్ట్లు కూడా రెడీ అయినాయి, కొత్త ఎయిర్పోర్ట్లు కూడా. నెల్లూరు జిల్లా దగ్గర ఇలాంటి కొన్ని మినీ ఎయిర్పోర్ట్లు కూడా వస్తున్నాయి. ఈ ఎయిర్పోర్ట్ల కారణంగా కూడా రియల్ ఎస్టేట్ అన్ని ప్రాంతాల్లో పెరిగే అవకాశం ఉంది. ఈ నిర్ణయాలతో రాష్ట్ర రియల్ ఎస్టేట్ రంగం 2025లో 15 నుంచి 20% వృద్ధి సాధిస్తుందని చెప్పి మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కారణంగా ఇప్పటి వరకు 15% వృద్ధి ఉంటే రియల్ ఎస్టేట్ రంగం రాబోయేటువంటి రోజుల్లో 20%, అంటే ఒక 5% వృద్ధి సాధించబోతుంది రియల్ ఎస్టేట్ రంగం అనేటువంటి అంచనా వేస్తున్నారు. అది ఆ వృద్ధి సాధించడానికి గల కారణాలు ఏంటంటే ప్రభుత్వ పరంగా విధానాలని సడలించారు, అనేక విధానాల్లో మార్పులు చేశారు. సో ఈ కారణంగా రియల్ ఎస్టేట్ రంగం పుంజుకునేటువంటి అవకాశం ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉంది. ఇది కృత్రిమ హైప్ కాదు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం సడలించినటువంటి విధానాల కారణంగా ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ రాబోయేటువంటి రోజుల్లో ఒక 5% వృద్ధి సాధించేటువంటి అవకాశం ఉంది అని చెప్పి రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది తెలియజేయండి. థ్యాంక్ యూ.